Hello everyone, this is Sonika. Welcome to my channel. And today's topic is elements of design. మనం ఇప్పటి వరకు డిజైనింగ్ యొక్క ఎలిమెంట్స్ ఏంటో తెలుసుకోలేదు కదా, మనం అవేంటో చూసేద్దామా? హియర్ ఇట్ ఈస్ లైన్, షేప్, కలర్, టెక్స్చర్, వాల్యూ అండ్ ఫామ్. ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డిజైన్ క్రియేట్ చేయాలన్నా, ఒక గార్మెంట్ని మీరు క్రియేట్ చేయాలన్నా ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఈ ఎలిమెంట్స్ లేకుండా మనం డిజైనింగ్ అనేది చేయలేము. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. లైన్ చాలా టైప్స్ ఉంటాయి. సో వాటిలో వచ్చేసి మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తే బేసిక్గా హారిజాంటల్, వర్టికల్, డయాగోనల్, బ్రోకెన్, జిగ్జాగ్, వేవీ, కర్వ్స్ ఇవన్నీ మనం బేసిక్గా యూజ్ చేస్తాం. అవి కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ కూడా ఉన్నాయి. మీరు పక్కన ఉన్న పిక్చర్ని చూస్తే కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం డిజైనింగ్లో యూజ్ చేస్తాం. చాలా గార్మెంట్స్లో కూడా మనం ఇవి లేకుండా డిజైనింగ్ అనేది చెయ్యం. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్కి నేను కొన్ని పిక్చర్స్ అనేవి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్, డయాగోనల్ లైన్స్తో మీకు ఇమేజెస్ కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూస్తే బ్రోకెన్ లైన్స్తో డిజైన్ చేసిన గార్మెంట్ మనం చూడొచ్చు, డాట్స్తో క్రియేట్ చేసిన గార్మెంట్ చూడొచ్చు, జిగ్జాగ్ లైన్స్తో క్రియేట్ చేసిన గార్మెంట్ చూడొచ్చు, అండ్ కర్వ్డ్ లైన్స్తో డిజైన్ చేసిన గార్మెంట్ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా లైన్స్ అనే ఎలిమెంట్ యూజ్ చేసి డిజైన్ చేసిన గార్మెంట్. అండ్ మీరు ఇక్కడ చూస్తే లైన్ ఎలిమెంట్తో డిజైన్ చేసిన గార్మెంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి, మీరు చూడొచ్చు. దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ కలర్. కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ మనం షాపింగ్కి వెళ్ళాలన్నా, మనం ఏదైనా డ్రెస్ తీసుకోవాలన్నా మనకి మెయిన్లీ చాలా చాలా సందర్భాల్లో కలర్ గురించి ఆలోచిస్తాం. ఏ కలర్ తీసుకోవాలి, ఎలాంటి కలర్ తీసుకోవాలి, ఏంటి అని చెప్పి. అవునా? అంతేకాకుండా కొన్ని సందర్భాలలో కొంతమంది కలర్ కోసమే షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటారు, లేదా పర్టికులర్గా ఈ కలర్లోనే నాకు డ్రెస్ కావాలి అని చెప్పి డ్రెస్ డిజైన్ చేయించుకుంటారు కూడా. అవునా? సో కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇక్కడ మనం కలర్ గురించి చూస్తే కలర్ వీల్ అంటే ఏంటి, కలర్లో ఉండే ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, టెరిషరీ కలర్స్, అండ్ టిన్స్, టోన్స్, షేడ్స్, వార్మ్ అండ్ కూల్ కలర్స్, ఇలాగా కలర్ స్కీమ్స్ గురించి కలర్ స్కీమ్స్ అంటే ఏంటో కూడా మీరు ప్రీవియస్ క్లాస్లో చూసారు కదా. సో మీరు కనుక ఇప్పటి వరకు చూడకపోతే ప్రీవియస్ క్లాస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తే కలర్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? సో కలర్ అనేది కూడా అనదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ డిజైన్. నెక్స్ట్ ఎలిమెంట్ టెక్స్చర్. టెక్స్చర్ అంటే మనం తెలుగులో ఆకృతి అంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన స్కిన్ ఉంది అనుకోండి, ఎలా ఉంది అంటారు? చాలా మృదువుగా ఉంది అంటారు, లేదా నునుపుగా ఉంది అంటారు, లైక్ సాఫ్ట్గా ఉంది, రఫ్గా ఉంది, ఇలా చెప్తా ఉంటాం కదా. అదేవిధంగా ఫ్యాబ్రిక్ కానీ లేదా క్లాత్కి కానీ అవి మనం టచ్ చేసి చూసినప్పుడు అవి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని రఫ్గా ఉంటాయి, కొన్ని చాలా స్మూత్గా ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో టెక్స్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీకు ఇక్కడ కంపల్సరీ ఏ ఫ్యాబ్రిక్ ఏ టెక్స్చర్ని కలిగి ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఒక గార్మెంట్ మనం డిజైన్ చేయాలంటే ఏ ఫ్యాబ్రిక్ దేనికి సూట్ అవుతుంది. ఇప్పుడు లెహెంగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లెహెంగాకి మనం ఏ మెటీరియల్ యూస్ చేస్తాము? నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తాము, సిల్క్ యూస్ చేస్తాము, వెల్వెట్ యూస్ చేస్తాము. అవునా? అట్లాగే మనం సమ్మర్లో డైలీ వేర్ ఫ్రాక్స్ యూస్ చేయాలనుకోండి. సో మనం అప్పుడు పట్టు క్లాత్ అనేది యూస్ చేసి ఫ్రాక్ చేస్తే ఎలా ఉంటుంది? బాగోదు కదా, అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఫస్ట్. అందుకనే ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ అనేది, ఆ టెక్స్చర్ ఏ ఫ్యాబ్రిక్ ఏ టెక్స్చర్ కలిగి ఉంటుంది అనేది కూడా మెయిన్గా మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ ఎలిమెంట్ షేప్. షేప్ ఈజ్ నథింగ్ బట్ సిలౌట్ అని చెప్పచ్చు. అంటే ఒక గార్మెంట్ యొక్క అవుట్లైన్ని డిస్క్రైబ్ చేయడాన్ని షేప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే రెడ్ డ్రెస్ అనేది స్క్వేర్ నెక్ విత్ మర్మైడ్ స్టైల్లో ఉంది. సో ఆ డ్రెస్ అనేది మర్మైడ్ స్టైల్ అని చెప్పి అంటాం. అలాగే ఫీట్ హార్ట్ నెక్ లైన్ అండ్ దెన్ హాఫ్ షోల్డర్స్ విత్ ఫ్లవర్ షేప్లో మనం డ్రెస్ అనేది చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ బాల్ గౌన్ డ్రెస్, హాల్ట్ అండ్ నెక్ డ్రెస్, వన్ షోల్డర్ డ్రెస్, ఇవన్నీ కూడా పర్టికులర్గా డిఫరెంట్ నేమ్స్తో మనకి ఉన్నాయి. అలాగే కొన్ని గార్మెంట్స్ మనం స్క్వేర్స్లో చూస్తాం, సర్కిల్స్లో చూస్తాం, ఓవెల్స్లో చూస్తాం, రెక్టాంగిల్స్లో చూస్తాం, ట్రయాంగిల్లో చూస్తాం.
సో ఒక గార్మెంట్ యొక్క అవుట్లైన్ని డిస్క్రైబ్ చేయడాన్ని షేప్ అని చెప్పి అంటాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఫామ్. ఫామ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ గార్మెంట్. అంటే ఒక గార్మెంట్ యొక్క డెప్త్ని బట్టి విడ్త్ని బట్టి మనం దాన్ని డిస్క్రైబ్ చేస్తాం. యూజువల్లీ మనకి 3D గార్మెంట్స్లో ఈ ఫామ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడడానికి మనకి కనిపిస్తున్న కళ్ళెదురుగానే ఉన్న ఇది నిజమా అన్నట్టుగా ఆ గార్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనం ఫ్యాషన్ షోస్లో చూస్తాం అండ్ కదా మెటాగాలా షోస్లో. సో ఇలాంటి పాపులర్ షోస్లో ఈ గార్మెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 3D ఆర్ట్స్ అండ్ 3D పెయింటింగ్స్ 3D మూవీస్ ఎలా అయితే ఉన్నామో అలానే 3D గార్మెంట్స్ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ స్పేస్. స్పేస్ అంటే నేమ్లోనే మీకు అర్థమవుతుంది. సో యూజువల్లీ గార్మెంట్స్లో మనం ఎక్కడ స్పేస్ ఇస్తే గార్మెంట్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది, అంటే మంచి లుక్ వస్తుంది ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే ఒక నార్మల్ గార్మెంట్ని ఒక డిజైనర్ గార్మెంట్గా చేయాలంటే మెయిన్ ఎలిమెంట్ మనం యూజ్ చేసేది స్పేస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గార్మెంట్లో బాటమ్ పార్ట్లో స్పేస్ క్రియేట్ చేయడం వల్ల ఆ గార్మెంట్ లుక్కే చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ పింక్ గార్మెంట్లో చూస్తే వేస్ట్ దగ్గర ఫ్లవర్ షేప్లో మీడియంలో ఉన్న సర్కిల్ దగ్గర స్పేస్ క్రియేట్ చేశారు. అసలు టోటల్లీ చేంజ్ అయిపోయింది డ్రెస్ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ గార్మెంట్స్ చూసుకుంటే మీరు ఒక్కొక్క గార్మెంట్కి ఒక్కొక్క దగ్గర స్పేస్ అనేది క్రియేట్ చేశారు. సో 4 గార్మెంట్స్ కూడా డిఫరెంట్ డిజైనర్ లుక్లో కనిపిస్తున్నాయి. అండ్ యూజువల్లీ మీరు బ్లౌజెస్లో కూడా చూస్తూ ఉంటారు, బ్యాక్లో మగ్గం వర్క్స్తో వర్క్ చేయించుకోవడం, కట్ వర్క్ చేయించుకోవడం అండ్ బ్యాక్ నెక్ లైన్స్లో స్లీవ్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో స్పేస్ అనేది ఏదైనా సరే ఏ గార్మెంట్లోకి అయినా సరే మనం యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఈస్ వాల్యూ. వాల్యూ ఇస్ ద డార్క్నెస్ అండ్ లైట్నెస్ ఆఫ్ ద కలర్. ఒక గార్మెంట్లో ఎంతవరకు డార్క్నెస్ అండ్ లైట్నెస్ అనే పర్సంటేజ్ని మనం చూపించగలుగుతున్నామో దానినే వాల్యూ అంటారు. అంటే ఒక గార్మెంట్లో డార్క్నెస్ ఎంత ఉండాలి, లైట్నెస్ ఎంత ఉండాలి, అవి ఎట్లా రిప్రజెంట్ చేస్తే ఆ గార్మెంట్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇలా వాల్యూ అనేది యూనిక్ డిజైన్స్ని క్రియేట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదండి ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.